మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఇవాళ నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దేనికి? ప్రతిరోజు నన్ను హింసించట్లేదు కాబట్టి. అంటే రోజు నేను నిన్నంత హింస పెడుతున్నానా? మరి మనం ఎక్కడ కలుసుకున్నా నన్ను నీ వైపు తప్ప మరో వైపు చూడనిస్తావా? నీ స్వార్థంతో చచ్చిపోతున్నాను సత్య. నేను కోరుకున్నది నాకే సొంతం కావాలి, అదే నా ఆశ. I love you, Ganesh. I love you so much. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, నన్ను క్షమించు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. దాని సైకాలజీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందేమో ఆలోచించరా, ప్రొసీడ్ అవుదాం. పుట్టుకతో వచ్చిన దానికి మధ్యలో ట్రీట్మెంట్ ఏముంటుందిరా? అయినా ఆలోచిద్దాం. కానీ మా కోడల్ని ఏమనుకుంటారు? గణేష్ నన్ను క్షమిస్తాడంటావా? తప్పకుండా క్షమిస్తాడు. ఇంకెప్పుడు ఆ అబ్బాయి మీద అనుమానం పడకు. సరే మమ్మీ. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట తప్పడం మా ఇంటా వంటలేదురా. ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. చాలా థ్యాంక్స్ రా. సత్యకి ఎలా ఉంది డాడీ? పర్వాలేదు బాబు, త్వరగానే కోలుకుంటుంది. జరిగిందానికి సత్య సారీ చెప్పమంది. అదేమిటండి, జరిగిందేమన్నా చిన్న విషయం ఆ సారీ చెప్పడానికి? అయినా ప్రతి విషయానికి బాబుని రెచ్చగొడుతూనే ఉంది సత్య. కొంచెం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో బాబు. నీ ప్రేమ కోసం నువ్వెంత తపన పడుతున్నావో కన్న ప్రేమ కోసం మేము కూడా అంతే తపన పడుతున్నాం బాబు. మన చేత చెప్పించుకునేంత చిన్నపిల్లడేం కాదు, వాణ్ణి ఆలోచించుకునివ్వండి. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. హాయ్, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా? ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను రా. కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికిరా? ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిగిపోయాను. ఇక నుంచి ఆ అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకెలాంటి అన్యాయం చేయలేదు. అది కాదురా, నేనేమైనా తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కదరా. ఎందుకు కాదు? ఏంట్రా మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా. అదే సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా, సత్యాది. గణేష్, ప్రేమలో పడ్డ అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం చేసే త్యాగం తల్లిదండ్రుల కోసం కూడా చేయదురా. నీ సత్య లాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారా. అది నిజమే. చా రావయాలుడు రా. నీకు 100 ఏళ్ళు ఆయుష్ అయ్యా. ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. దేని గురించి అంకుల్? పెళ్లి గురించి గణేష్. పెళ్లిలో నీకు నచ్చిన కారే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. కారు కావాలని నేనేం ప్రత్యేకంగా అడగలేదే. మన మధ్య బంధుత్వం బాగుండాలి కానీ కారు కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగవని తెలిసే మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. అవును, సత్య నీతో రాలేదేంటి? సత్య నాతో ఎందుకు వస్తుంది? ఆంటీ, గణేష్ నాతో దూరంగా ఉంటున్నాడు, ముభావంగా కూడా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు ఆంటీ. సరే, వాడికి నేను నచ్చ చెప్తాను, ముందు నువ్వు టిఫిన్ చేయి. సరేనమ్మా, జరిగింది మర్చిపో. జనార్దన్, పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాను సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయనా? ఏమయ్యా సార్? రాకపోతే చాలు, గణేష్ చాలా హ్యాపీగా ఉంటాడు. గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. రే గణేష్, చెప్పరా. ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రో అందరూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు.
హాయ్ హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా, నీ జేబులు ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఒకటి. నా జేబులు ఎన్ని ఉన్నాయి? రెండు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి. కదా, సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట. మరి అదే అప్పుడే తలపెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళారా? ఏంటి రీడు? ఏదైనా సేఫ్ గా ఉండాలి. Hmm. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. తెలుసు. ఇగో ఒక ప్యాంట్ ఉందా? Yes. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. ఇప్పుడు నువ్వేమంటారా? ఏమీ లేదురా, మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఆ. ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలలా పట్టుకునే కన్నా ఆ. నాలాగా ఇద్దరిని ప్రేమించావు అనుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రా. Excellent. Double థ్యాంక్ యూ okay. Double వెరీ okay. మచ్. రాధా, ప్రశాంతి, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వచ్చేస్తున్నా. అసలు ఏంట్రా వీడు? వీళ్ళ నాన్న సగం మెంటలైతే వీడు డబుల్ మెంటల్. పిలవగానే ఒప్పుకుంటే వెళ్ళావు కదరా, దోల తీరిందే. ఈ రోజైనా నా మీద మీకు దయరాదా? ఈ వీధిలోనే కాదు, ఇన్ సిటీస్ లో ఎక్కడైనా నాకు పలుకుబడి ఉంది. నాకు నచ్చిన పిల్ల కంట పడిందా, తక్కువ ఆగాల్సింది. నేను మీకు నచ్చానని చెప్పు ప్లీజ్. ఏం కావాలో క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్. ఎవర్రా? ముందు గడిగేశారంటే చంపేస్తాం. మీ అందరి జేబుల్లోనూ కడబాంబులోనే చూసుకోండి. ఈ రాయలసీమ రత్నారెడ్డి పవర్ కి రాళ్ళు కూడా పిండైపోతాయిరా. నీ ప్రతాపం అక్కడ ఇక్కడ కాదు. నీకు అక్కడెంతో నాకు ఇక్కడంతే. నేను తలుచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా చేతి మీద బుధవారం నాడు పుట్టిన పుల్లి ఏక కూడా పేకలేరు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ రోజు నుంచి ఏ రోజైనా నా చెల్లెంక కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పీకేసి వాటి చేతిలో కడబాంబులు ఫిక్స్ చేస్తాను. నాకు తిక్కరేగి రిమోట్ నొక్కానంటే పీస్ పీస్ అయి పేరుతారు. బాబు కళ్ళులేని బాబు అన్నా, ఇక్కడ ఒకడు వెధవాషలు వస్తున్నాడు. నువ్వు వస్తే కానీ కుదరదు. సిక్సర్, సచిన్ సిక్సర్, కొట్టు కొట్టు. ఇచ్చారంట. కొట్టండి, ఇష్టం వచ్చినట్టు కొట్టు కొట్టు. ఇచ్చారా? సచిన్ ఇచ్చారా? బాగుంది. రేయ్, పని మానేసి క్రికెట్ కామెంటరీ వినడానికి సిగ్గు లేదు అన్నా? తప్పైందన్నా. రేయ్, నీ ఇన్కమ్ ఎంతరా? ఏం లేదన్నా. వాడి ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలియదన్నా. రేయ్, వాళ్ళు క్రికెట్ ఆడితే డబ్బు, 4 కొడితే డబ్బు, 6 కొడితే డబ్బు, సెంచరీ చేస్తే డబ్బు, షర్ట్ మీద విల్సన్ రాసుకుంటే డబ్బు, బ్యాట్ మీద బ్రిటానియన్ రాసుకుంటే డబ్బు. ఇవన్నీ చాలక వాళ్ళందరినీ ఫూల్ చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశద్రోహం చేస్తున్నారా? అటువంటి వాళ్ళ కామెంటరీ నీకెందుకురా? ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అడుక్కోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుందన్నా. ఆ? అంటే ఫుడ్డుకు లేని రోజు అడుక్కోవడానికి సిగ్గేలేదా? ఈ రోజు సిగ్గిస్తుందా? ఈ రోజు ట్రిపుల్ పై సిగరెట్ కాలుస్తున్నావు, టీ కాఫీ తాగుతున్నావు, అందుకే సిగ్గిస్తుందా నీకు? రేయ్, ఆ రోజు కాదు ఈ రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు లేకుండా అడుక్కోగలను. అర్థమైందా? రేయ్, పని చూడు, పని చూడు. అప్పుడే కాదురా, ఇప్పుడు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అడుక్కోగలను. చూడు బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, బుడ్డను బాబు, ధర్మం చేయండి బాబు. చూసావుగా? రేయ్, మన దేశంలో దయగల తల్లులు చాలా మంది ఉన్నారు. దయవన్న తల్లి పెడుతుంది, దయలేని తల్లి పెట్టదు. అడుకో. అన్నాదయామయా దానమీయవయా. అడుకో. సాసత్యం. అరే అన్న, అక్కడ కాదురా, లైన్ లోకి రారా. అట్లా తమ్ముడు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు మొట్టమొదటి చెప్పిన పలుకు చెప్పు. హలో, ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నావు. ప్రేమించుకున్నారా అంటే ప్రేమంటే ఇదేరా అన్నావు. పెళ్లి చేసుకున్నారా అంటే శుభలగ్నం రావాలి అన్నావు. ఈ ప్రేమికుడు నేనే అంటే ప్రేమికుల రోజు కలవమన్నావు. తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే, తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరికంటే మీరు చాలా అందంగా ఉంటారండి. మీ హెయిర్ స్టైల్
ధర్మేందర్ లాగుంటుంది ఏరా అసలు విషయం మీకు తెలియదు సార్, మన కాలేజ్ లో 90% అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏమనుకుంటారని భయపడి మీ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను సార్, కానీ ఈ గణేష్ ఎదురుపడ్డాడు. అయినా ఇప్పటికీ నా మనసు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటుంది సార్. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఓ అందుక నేను కాలేజీలో అడుగు పెట్టగానే దొంగ చూపులు చూడటం, దూరంగా వెళ్ళిపోవటం, దీనికంతటికీ కారణం ఇదన్నమాట. చూడండి, ఈ విషయం మన ప్రిన్సిపల్కి గాని, లెక్చరర్స్ గాని, మా ఆవిడకి గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని తెలిసిందనుకోండి, నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. అందుకని అందరికీ చెప్పండి. సరే సార్. నాపై ఆశలు పెట్టుకోవద్దని. సార్, మీరు కమల్ హాసన్ మన్మథ చూసారా? చూడలేదు. ఏ సతీ లీలావతి చూసారా? నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు చూసారా? చూడలేదు. అవన్నీ వదిలేండి సార్. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే మళ్ళీ శ్రీకృష్ణుడు గెటప్ వేసుకుని స్వర్గం నుంచి డైరెక్ట్ గా మన కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు సార్ మీరు. మీరు వెంటనే మీ స్టైల్ మార్చేయాలి. గెటప్ చేంజ్. ఓకే. అరే పంతులు అబ్బాయి సార్, హెడ్లైన్స్ ఏమిటో? ఏముంది సార్, ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న విమానాన్ని ఎవరు ఎత్తుకుపోయారట. వీళ్ళమ్మ కడుపు మాడ ఆగి ఉన్న విమానాన్ని ఎత్తుకుపోయారంటే పిల్లల బండో లెక్క. అంతే కదండి. ఒరే గడ్డం, నిన్ను ఒరేయ్ నీ మొహమ్మడ. ఏంటండి ఓ బండం కొట్టవా. సిటీలో తగులు బాజీ అసలు ఎక్కువ. బంగారం నా బండిని ఎత్తుకుపోయి అమ్మ కడుపు మాడ. ఆ గడ్డం గారు బరకాలి కానీ బొండం చెక్కేస్తారు అమ్మ కడుపు మాడ. ఇంతకీ బొండం ఎంత? పెద్దానికి ఆయన నీ శార్థం. ఇదిగో పుల్లగా వచ్చింది. వాడు దొరకాలి గడ్డం. అదేరా ఇండియాలో అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది చిన్న డౌట్, క్లియర్ చేస్తారా ప్లీజ్? ఏంటో చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ ఆవులిస్తే పేరు లెక్క పడుతుంది, ఏం చేయమంటారు సార్? ఆహా, ఈసారి గేదెలు ఇచ్చి చూడు, ఏం లెక్క పడుతుందో చూద్దాం. యూస్లెస్ ఫెలోస్, స్టూపిడ్ ఫెలోస్. వెళ్ళండి క్లాసులకి. ఏంటి సార్ మొదలుచాటం కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ రాస్తున్నారు? అదే ఏం లేదు, మన కాలేజీ డ్రీమ్ గర్ల్స్ రాసిన లవ్ లెటర్స్ లవ్లీగా జవాబు లెటర్ ట్రై చేస్తున్నాను. ఓహో సినిమా డైలాగ్స్ లెవెల్లో. ఓహో గురుగారు, లవ్ లెటర్స్ రాసే ప్లేస్ ఇది కాదు, ఇంట్లోనే రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేముందా, ఇంట్లో నా భార్య గాని పిల్లలకు గాని ఈ విషయం తెలిసిందనుకోండి పంపలంటకపోవు. మరి ఇంకెందుకు సార్ ఆలస్యం, తొందరగా రాసేయండి. అక్కడ అమ్మాయిలందరూ మీ లెటర్స్ కోసం తెగ ఉపలాట పడుతున్నారు సార్. లవ్ లెటర్ కదా, నీట్గా ఉండాలని. సార్ మీరు అందంగా ఉన్నారుగా, చాలు. నేను అందంగా ఉంటానని నాకు తెలుసు, నా హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండదు కదా, అందుకని కొంచెం నీట్గా రాస్తున్నాను. నేను చెప్తాను, మీరు రాయండి సార్. సరే నువ్వు చెప్పు. డియర్ సత్య, నీ అందం వర్ణించడం నా తరమా. మీ హెయిర్ క్లినిక్ కాల్కులేర్ షాంపూతో స్నానం చేసిన తర్వాత మెరిసే హెయిర్ లా అందంగా ఉంటుంది. అందుకే నేను పడిపోయాను. రాయండి సార్. అసలు నీ బాడీ స్ట్రక్చరే యమ కస్సుమంటుంది. నాకా నీకా? అన్న ఆ పాడుబుద్ధి నాకెందుకుంటుంది సార్? అయినా మీ లవర్ ని అలా ఎందుకు ఊహించుకుంటాను? ఒకవేళ ఊహించుకున్నానే అనుకోండి, గురుద్రోహం చేసిన శాపగ్రస్తుడు అవను. సరే సరే, ఇది బాబాయ్, ఈ ఉత్తరాల భాగవతం మాత్రం నీకు నాకు తప్ప నరనాథుడికి తెలియకూడదు. ఎవరికి చెప్పాం? సరే సరే, అయితే చెప్పండి చెప్పండి. సార్ రాసింది చాలు సార్. అంతేనటవా? అంతేనటవా? సరే,
అయితే స్వీట్ గా ఒకటి ఫినిషింగ్ టచ్ చెప్పు. నా కౌగిలిలోకి ఎప్పుడు వాలిపోతావో అని ఎదురు చూస్తున్నా నీ సుందరంగుడు ఎలా ఉంటాడు? ఈ అమ్మ కూతురు